హాయ్ ఎవ్రీవన్, నేను మీ రక్షిత్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో మనకు ఒకటి ఎక్స్ట్రాడినరీ వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జడ్చర్ల టౌన్ అనుకొని బెంగళూరు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. సో దాదాపు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 20 acres మూడా అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ అపోజిట్ 1000 acres సెజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి అపోజిట్లోనే. దాంట్లో మనకి దాదాపుగా 60+ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా 70,000 ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో దాంట్లో మనకి 95 acresలో మనకి ఒక నార్సింహోంది ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి, నార్సింహోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని చెప్పేసి చాలా పెద్ద యూనివర్సిటీ అయితే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. దాంట్లో 5,000 మెంబర్స్ ఆల్రెడీ ఇప్పుడు స్టడీయింగ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి 50% డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మీరు చూసుకోవచ్చు, రోడ్ కట్టింగ్స్ కావచ్చు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కావచ్చు, సో వాటర్ ట్యాంక్ కావచ్చు. సో మనకి ఆల్రెడీ డెవలప్మెంట్స్ 50% అయిపోయాయి. వితిన్ 3-4 monthsలో మనకి సీసీ రోడ్స్ కూడా అయిపోతున్నాయి. అదేవిధంగా మనకి ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అయితే రీజనల్ రింగ్ రోడ్ అని ప్రపోజల్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 15 to 20 minutesలో మనం డ్రైవ్ చేయొచ్చు. అదేవిధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్కి జస్ట్ 45 minutesలో మనం రీచ్ అవ్వచ్చు. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ప్లాంటేషన్ చేయబోతున్నాము. ఇది మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్ ఉంది. అది మీకు ఇంకా డీప్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి.